శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి వారికి మొట్టమొదట రాశి ప్రారంభం. ఈరోజు చంద్రుడు శుభదినంగా 9వ స్థానంలో వెళ్ళినందువల్ల మేషరాశి వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఈరోజు ధనం ప్రవాహం మీకు కలిసి వచ్చిన రోజు. విద్యలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో మీకు పాత బకాయిలు తీర్చే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరుగును. అలాగే వృషభ రాశి వారికి చంద్రుడు 8వ రాశిలో వెళ్ళినందువల్ల ఈరోజు చంద్రాష్టమ దోషం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ధనం ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అగ్రిమెంట్లు వేసేటప్పుడు, వెంచర్ని స్టార్ట్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది అష్టమ చంద్రుడు అంటేనే చంద్రాష్టమము అంటారు. అందువల్ల విద్యా లోపం ఉంటుంది, ఆరోగ్యంలో నెలత ఉంటుంది, ఉద్యోగంలో అలసత్వం ఉంటుంది, మానసిక ఒత్తిడి కనబడుతుంది. మిథున రాశి వారికి ఈరోజు శుభగ్రహాధిపతి నక్షత్రంలో 7వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల కొత్త వివాహ చూపులు చేసుకున్న వారికి వివాహ కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈరోజు పుత్ర సంతాన యోగం కలుగుతుంది. భార్యాభర్తల్లో ఐకమత్యం ఏర్పడుతుంది. విద్యారంగంలో ఉన్న వారికి శుభ ఫలితం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు అనేకంగా ఉద్యోగం చేసే వారికి కూడా శుభ ఫలితం అనేది కనబడుతుంది. అలాగే కర్కట రాశి వారికి ఈరోజు చంద్రుడు 6వ రాశిలో ఉండడం, 7వ రాశిలో సూర్య భగవానుడు, 8వ రాశిలో శని భగవానుడం వల్ల ఎక్కువగా వివాహానికి ఆలస్యం జరుగుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఈరోజు శత్రువులు విజృంభించే అవకాశం ఉంటుంది. అనేక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వాగ్దాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందువల్ల తొందరపాటు మాటలు మాట్లాడకండి. బంధుమిత్రులతో సహకారం చేసుకోండి. ఈరోజు కుటుంబపరమైన విషయాలు పరిష్కారం అవుతాయి. విద్యారంగంలో ఉన్నవారికి మందకొడిగా ఉంటుంది. అలాగే వాళ్ళు విద్య విషయంలో అత్యంత జాగ్రత్తగా చదువుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆచితూచి అడుగులు వేసి ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి ఈరోజు ప్రారంభం చేసుకునే అవకాశం ఉంది. సింహరాశి వారికి పంచమ రాశిలో చేరినందువల్ల మీ పాత జ్ఞాపకాలు, అలాగే పాత శత్రువులు మీ పైన కొద్దిగా మానసికంగా బంధువర్గుల ఇబ్బంది జరగడానికి అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఈరోజు దైవానుగ్రహ పూజలు చేసుకోండి. శత్రుకారక స్థానములో రవి బుధులు ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి కనబడుతూ ఉంది. కుటుంబంలో విద్య లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. విద్యారంగంలో ఉన్న వారికి ఈరోజు విదేశీయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా చేసుకోవాలి. ఈరోజు ఒక కన్యా రాశికి కేంద్ర స్థానంలో చంద్రుడు దశమ స్థానమును చూస్తూ ఉండడం వల్ల కుటుంబంలో చిన్నపాటి కలతలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని సర్దించుకొని ముందుకు పోవాలి. వ్యాపార రంగంలో అత్యంత శుభకరమైన ధన ప్రవాహం ప్రారంభమైనది. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఈరోజు చదువులో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి అత్యంత శుభకరం. ఈరోజు వాళ్ళు అనుకున్న ఉద్యోగంలో పదవిని అలంకరిస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడతాయి. అలాగే బయట విదేశీయం చేయాలని అనుకున్న వారికి కూడా చేయడానికి కూడా అవకాశం ఉంది. తులారాశి వారికి 3వ రాశిలో చంద్రుడు అత్యంత శుభకరకుడు. అందువల్ల మీ కూడా జన్మించిన అన్నదమ్ములతో ఆనందకరంగా ఉంటారు. ఈరోజు అనేక విషయాల్లో జాగ్రత్తగా మెలగాలి. ఎవరితో ఏం మాట్లాడాలన్నా కొంచెం నెమ్మదిగా మాట్లాడి మనసును ప్రశాంతం చేసి దైవ అనుగ్రహ పూజలు చేసుకొని ముందుకు వెళ్ళడం. వ్యాపార రంగంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం ఉద్యోగస్తులకి మెరుగైన ఫలితం కనబడబోతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి 2వ రాశిలో చంద్రుడు వెళ్ళడం వల్ల కుటుంబంలో ఉన్న అనేక ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. రావలసిన ధనం కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు ఒక కలిసి వచ్చిన రోజుగా చెప్పడానికి
అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాని తగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు దాంట్లో నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్న వారికి కూడా శుభకరం. ఈరోజు ధనుసు రాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్న చంద్రుడు అత్యంత శుభుడై మీ మనసులో అనేక మార్పులు జరుగుతాయి. నూతన విషయాల్లో విజయ శిఖరం కలిగిస్తుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి ఉండి, అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి పాతగా చేసుకున్న కొన్ని తప్పులు ఈరోజు సర్దించుకొని పరిష్కార మార్గానికి రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు అత్యంత శుభకరమైన రోజు. ఈరోజు అనేక విషయాల్లో ధన ప్రవాహం కలుగుతుంది. మకర రాశి వారికి వ్యయ రాశిలోకి చంద్రుడు రావడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాల్లో పోయేటప్పుడు, పెట్టుబడి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా పోవాలి. చంద్రబలం కోల్పోయారు, అందువల్ల కుటుంబంలో ఆనందకరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయం ద్వారానే డబ్బులు ఖర్చు అయిపోవడం అనేది కూడా జరుగుతుంది. విద్యారంగం ఉన్నవారు కొద్దిగా ఆలోచించి ఏ నిర్ణయమైనా పెద్దవాళ్ళ సహాయం సహకారాలు తీసుకొని ముందుకు పోవాలి. అలాగే కుటుంబం తగాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడతారు. ఉద్యోగంలో పదవిని అలంకరించే సమయంలో అడ్డంకులు వస్తాయి. వ్యాపార రంగంలో అడ్డంకులను ఎదుర్కోవాలి. కుంభరాశి వారికి లాభరాశిలోకి చంద్రుడు అధిక స్థానంలోకి రావడం వల్ల ధన ప్రవాహం కలిసి వస్తాయి. చాలా రోజులుగా ధనం రావడం, ఖర్చు అయిపోవడం, ఇబ్బందులకరంగా మానసికంగా ఒత్తిడి ద్వారానే మీరు ముందడుగు వేస్తుంటున్నారు. వ్యాపార రంగంలో అభివృద్ధి పరచండి. అనేక విషయాల్లో విజయం కలుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి శని జన్మరాశిలో సంచరించడం వల్ల విద్యారంగంలో ఫలితం సంపాదించుకోవాలి అంటే శ్రమతో కూడిన చదువుకోవాలి. అలాగే ఉద్యోగంలో చేస్తున్న వారికి అనేక విషయాల్లో కలిసి వచ్చిన రోజుగా చెప్పబడుతూ ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా చాలా మెరుగైన ఫలితం ఉంది. అలాగే జన్మరాశికి మీనరాశి అధిపతికి 10వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఈరోజు కొంచెం ఉపశమనం దక్కుతుంది. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ విజయశిఖరం కలుగుతుంది. ఉద్యోగంలో మార్పు కనబడుతుంది. పదవిని అలంకరించే రోజుగా ఉంటుంది. అలాగే పాత బకాయిలు తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యారంగంలో ఉన్న వారికి శుభ ఫలితం. ఉద్యోగ రీతిగా ఉన్న వారికి చాలా కలిసి వచ్చిన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మానసిక ఒత్తిడిగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా